వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో చర్చలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ ప్రముఖ సెఫాలజిస్ట్ కె రవికుమార్ గారు మనతో చర్చలో పాల్గొనబోతున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. అండ్ మరొక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు పుల్లారావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి, వాటి ఫలితాలు రిలీజ్ చేస్తున్నాయి. మెజారిటీ చూసినప్పుడు మనకి తమిళనాడులో డిఎంకేకి ఎక్కువ సంస్థలు అధికారాన్ని కట్టబెడుతున్నాయి, అక్కడ డిఎంకేకే ఛాన్సెస్ ఉన్నాయని. బెంగాల్ మాత్రం కొన్ని సంస్థలు బీజేపీకి, కొన్ని సంస్థలు తృణమూల్ కాంగ్రెస్కి అంటూ ఒక కన్ఫ్యూజన్ దీంట్లో ఉన్నాయి. కొన్నిటికేమో పల్స్ అట్లా అందుతుంది, కొన్నిటికేమో పల్స్ ఇలా అందుతుంది. కేరళ మాత్రం చాలా మెజారిటీ సంస్థలు ఈసారి కాంగ్రెస్ కూటమికే అధికారం అని చెప్పిస్తున్నారు. పుదుచ్చేరి కూడా వన్ సైడెడ్గా రంగస్వామి బీజేపీ అలయన్స్కే ఇస్తున్నారు. అస్సాం కూడా మళ్ళీ బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతుంది, హ్యాట్రిక్ కొట్టబోతుంది అనేది అక్కడున్న చర్చ. ఒకసారి మనం ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు అండ్ జగదీష్ రెడ్డి గారు నమస్కారం అండి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఓవరాల్గా చూసినప్పుడు బెంగాల్కు సంబంధించి కొంచెం డిఫరెంట్ ఇవి వస్తున్నాయి. కేరళ వన్ సైడ్ కనపడుతుంది, ఇది అస్సాం వన్ సైడ్ కనపడుతుంది, పాండిచ్చేరి వన్ సైడ్ కనపడుతుంది, తమిళనాడు వన్ సైడే ఉంది ఇప్పటికైతే ఈ ఎగ్జిట్ పోల్స్లో. ఎందుకో బెంగాల్ ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారు? మీ అంచనా ఎలా ఉంది? ముందు మీకు పెద్దలకు నమస్కారం. సార్ నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కావు, ఇది టెంటేటివ్ అంచనా. ఇది ఒపీనియన్ పోల్ తీసుకున్నారా, ఈరోజు నిజంగా సైంటిఫిక్గా చేశారా, సైంటిఫిక్గా చేసేంత కరెక్ట్ వచ్చింది అనేటువంటిది అనేకమైనటువంటి +or -10-15% ఆ రేంజ్లో 5% మారినా అటు ఇటు ఎన్నికల యొక్క